హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు పిల్ల. నా వీడియోస్ అన్నిటిని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అండ్ అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ముందు వీడియోలో చెప్పినట్టు మేము వీకెండ్ అయితే ఎక్కడికో ఒకటి వెళ్తామండి, బోర్ కొడుతుంటుంది హాస్టల్లో అని. ఇంకా మేమైతే లాస్ట్ వీకెండ్ ఏఎంబీకి వెళ్ళాను. ఏఎంబీకి వెళ్ళి మేము ఏం చేసాము, ఏం షాపింగ్ చేసాము, ఎందుకు వెళ్ళాము, అసలు ఏమేమి షాప్స్ తిరిగాము అన్నీ నేను పార్ట్ 1 వీడియోలో పెట్టాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తే చూసేయండి. ఈరోజు పార్ట్ 2 పెడుతున్నానండి. పార్ట్ 2లో ఏంటంటే ఫ్లై జోన్ గురించి చూపిస్తాను. ఏఎంబీ ఫ్లై జోన్లో అసలు ఏముంటాయి, మనం ఎప్పుడు వెళ్ళాలి, వీకెండ్ వెళ్ళొచ్చా లేదా వీక్ డేస్లో వెళ్తే బెటరా అనేది అంతా చెప్తాను. అండ్ అలానే ఈ ఫ్లై జోన్ మొత్తం చూసేసి ఒక రౌండ్ వేసేసేయండి. లిటరల్గా చెప్పాలంటే నా ఒపీనియన్ అయితే ఫ్లై జోన్లో అసలు పిల్లలు ఉంటే మటుకు అసలు మస్తు ఎంజాయ్ చేయొచ్చు. ఎవరైనా ఫ్యామిలీ పర్సన్స్ ఉండి పిల్లలు ఉండే వాళ్ళు అయితే కంపల్సరీ వెళ్ళండి ఫ్లై జోన్కి, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. మేమైతే వీకెండ్ వెళ్ళాము. వీకెండ్ మీరు ఇంకెక్కడ చూస్తే ఫుల్ ఆన్ రష్, అసలు మాలే రష్ ఉంటుందేమో అనుకున్నా నేను. కాదండి, ఫ్లై జోన్ కూడా అట్లనే ఉంది. అసలు ఏందో జాతరల్లో పండగల్లో అట్లా ఉంటారు కదా జనాలు, అట్లనే ఉన్నారండి. అసలు నాకైతే లిటరల్లీ వామ్మో వీక్ డేస్లోనే రావాలి ఫ్లై జోన్కి అయితే, వీకెండ్స్లో అస్సలు రాకూడదు. మాల్స్కైనా రావచ్చేమో కానీ వీకెండ్స్ ఫ్లై జోన్కి అయితే అసలు రావద్దండి. నా సజెషన్ అయితే వీక్ డేస్లో ఒకరోజు లీవ్ పెట్టుకొని అయినా తీసుకొని వచ్చి మనశ్శాంతిగా ఆడించుకోండి మీ పిల్లల్ని, ఎందుకంటే అంత రష్ ఉంది వీకెండ్స్. ఇంకా ఫ్లై జోన్ అంతా ఒక రౌండ్ వేసుకొని వచ్చేసేయండి. ఈ తిరగడం అంతా అయిపోయినాక మేమేం చేసామో మళ్ళీ ఫైనల్లో చూపిస్తాను. వ్లాగ్ అయితే మీరు చూసేసేయండి.
వేసేసారు కదా అందరు నాతో పాటు. ఇంక ఇక్కడ ఏంటంటే మేమైతే ఇంకా 3 గంటలు లిటరలీ 3 గంటలు తిరిగామండి మాల్ అంతా. ఇంకా ఫ్లై జోన్ అయితే లిటరలీ 1 గంట తిరిగాము, మొత్తం 4 hours తిరిగాము. ఇంకా మాకైతే ఫుల్ ఆన్ ఆకలి. ఇంకా సరేలే ఇది అయ్యే పని కాదు, మనమైతే ఫుడ్ కోర్ట్కి వెళ్ళి లాస్ట్లో ఏదో ఒకటి తినేసి వెళ్దామని ఫిక్స్ అయ్యే వచ్చాము మేము మాల్కి వచ్చేటప్పుడు. సరే అని లాస్ట్లో వెళ్ళాము. అంతా తిరిగి 4 hours అయినాక మేమైతే వెళ్ళామండి ఫుడ్ కోర్ట్కి. అసలు ఏందిరా బాబు ఇది ఫుడ్ కోర్టా లేకపోతే ఇంకేమన్నా జాతర అన్నట్టు ఫీలింగ్ వచ్చింది నాకైతే. ఒక్క దగ్గర అంటే అసలు ఒక్క దగ్గర కూడా ప్లేస్ కూడా లేదండి కూర్చోడానికి, అంత రష్ ఉంది అసలు. అప్పుడు అనిపించింది అసలు వీకెండ్లో అయితే బుద్ధున్న ఏఎంబి మాల్కి అయితే రాకూడదురా బాబోయ్ అనిపించింది, అంత రష్ ఉంది. మేమైతే లిటరల్లీ ఒక రౌండ్ వేసాం ఫుడ్ కోర్ట్, అంత ప్లేస్ దొరకద్దేమో అని. ఎక్కడా దొరకలేదండి. అట్లీస్ట్ ఉన్న 1-2 ప్లేసులు కూడా మా ఫ్రెండ్స్ వస్తారు, మా ఫ్యామిలీ వస్తారు అని అంటున్నారు, అక్కడ కూర్చోండేవాళ్ళు. ఇది ఇంకా అయ్యే పని కాదు, తినడానికి కూడా ప్లేస్ ఎత్తుకోవాల్సి వస్తుంది ఏంద్రా బాబోయ్ అని. మేమైతే ఇంకా బయట తిందామని ఫిక్స్ అయిపోయి ఇంకా ఆ 4 hours తర్వాత మొత్తం ఒక రౌండ్ వేసి ఒక 1/2 hour తిరిగామండి. ప్లేస్ అయితే దొరకలేదు. ఫైనల్గా అయితే బయటకు వచ్చేసాము. ఇంకా మాల్ నుంచి బయటకు వచ్చి బయట అయితే తిన్నాము. ఇంకా వీడియో ఎలా ఉందో మీకు నచ్చిందో లేదో కమెంట్ చేయండి, అలానే లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తెలుగు పిల్ల. ఓకే, బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.